పంతులో, నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నా పెళ్లికి ముహూర్తం నువ్వే పెట్టాలి, నా శోభనానికి ముహూర్తం నువ్వే పెట్టాలి. తప్పకుండా చేస్తాను. కానీ జరగబోయే వివాహం మీ కుటుంబానికి ఒక శాపం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? అక్కడ జనం ఏంటి? అక్కడ ఒక అబ్బాయిని ఎవరో చంపి పడేశారమ్మా. బాగా చూసి చెప్పమ్మా. నా భర్త నేను గుర్తుపట్టలేనా? ఇది నా భర్త బాడీ కాదు సార్. సార్, అతని పర్సులో దొరికిన ఐడెంటిటీ కార్డ్ సార్. మీ ఆయన పేరేంటి? కిరణ్. ఇంటి పేరు? పర్వతనేని. ఎలా కనిపిస్తున్నావు నీ కంటికి మేము? ఈ ఐడి కార్డులో పర్వతనేని కిరణ్ అని ఉంది కదా, నీ భర్త కాదంటావేంటి? నీ భర్త కాకుండానే ఇంతసేపు ఏడ్చావా? ఆటలాడుతున్నావా? నా భర్త వేసుకున్న బట్టలు, పెట్టుకున్న వాచ్ చూసి నా కిరణ్ అనుకున్నాను. నా మాట నమ్మండి సార్, ఆ డ్రెస్ వాచ్ కోఇన్సిడెంట్ గా మ్యాచ్ అయి ఉండొచ్చు. ఆ బాడీ మాత్రం నా భర్తది కాదు సార్. తులసి సార్, ఎవరికి మెట్లో నాకు అర్థం అవడలేదు. అమ్మా, ఏంటి కన్ఫ్యూజన్? ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదండి. నా భర్త బతికే ఉన్నాడు, కానీ ఏదో ఆపదలో ఉన్నాడు. మీరు అర్జెంటుగా నా కిరణ్ కాపాడకపోతే తన ప్రాణాలకే ప్రమాదం. కేసు మళ్ళీ మొదటికొచ్చింది. శేఖరం సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు, ఎవిడెన్స్ స్టేషన్ కి పంపించు. ఎస్ సార్. తులసి, సార్, ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్ అంటే నాకు అర్థం కావడం లేదు. మేడం గారిని స్టేషన్ కి తీసుకెళ్లి కథకి క్లైమాక్స్ ఇద్దాం. పద గాయత్రి, పదమ్మా. ఇక్కడ నిన్నెవడూ కాపాడలేడు. నీకెవ్వడూ హెల్ప్ చేయడు ఇక్కడ.
ఎవడో నువ్వు? అమ్మాయి ఆపదలో ఉంటే కాపాడడానికి వివరాలు ఎందుకురా? చాలా థ్యాంక్స్ అండి. ఇది వేసుకోండి. ఒక్క నిమిషం అండి. వీణ్ణి చెత్తనయ్యాలా? చెత్త విధవా! చావురా, చావు! చావురా, చావు! చావు! వెళ్దాం పదండి. ఈ పని మీరు ముందే చేసుంటే నేను రావాల్సిన అవసరం ఉండేది కాదు. మొన్ననే కరాటేలో జాయిన్ అయ్యాను. 1 మంత్ అయితే బేసిక్స్ తెలుస్తాయి. డిఫెన్స్ చేసుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తోడుగా వస్తారా? రండి, డ్రాప్ చేస్తాను. అమ్మా, ఎప్పుడు చేయమంటారా, పులుసు చేయమంటారా? ఏదో ఒకటి చెప్పా. అక్క, బేబమ్మ ఫోన్. అమ్మీ, మాట్లాడవేందమ్మీ? అమ్మా, ఎందుకు ఏడుస్తుండవమ్మీ? ఏమైనదమ్మా? చెప్పమ్మీ. ఈరోజు పుట్టినరోజు కదా అని గుడికెళ్ళి వస్తుంటే ఒక రాస్కెల్ నన్ను పాడు చేయబోయాడు. ఏంది? అవునమ్మా. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఇప్పుడే మన మనుషులతోటి బయలుదేరొచ్చి వాడిని ముక్కలు ముక్కలుగా నరికి గద్దలకేస్తా. సూర్యుడు, అక్క, బేబమ్మ కాడికి పోవాలా? బండిది అట్నే అక్క. గంటలో నీ ముందుంటా తల్లి. నువ్వెక్కడికి రావాల్సిన అవసరం లేదు. అది కాదమ్మీ. నేను చెప్పే మాట వినకపోతే నా మీదొట్టు. రే సూర్యుడు, ఆగరా. నా పుట్టినరోజు నాడు కూడా నన్ను సంతోషంగా ఉండనివరా? ఎంతసేపు కొట్టుకోవడం, చంపుకోవడమేనా? అది కాదు తల్లి. ఈ కనక మేడల రాజమణి కూతురు మీద చెయ్యేసినోడు బతక్కూడదు. ప్రతిదానికి కత్తొక్కటే పరిష్కారం కాదమ్మా. పొన్ని నేనొక్కదాన్నే బయలుదేరుదునా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు. నువ్వు హడావిడిగా బయలుదేరి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిన్ను చూడాలనిపిస్తుండదమ్మీ. సమయానికి ఒక అతను వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రోజు నీ కూతురు నీకు దక్కేది కాదు. ఎవరమ్మా అతను? నా కూతుర్ని కాపాడిన దేవునితోని ఓ తూరి మాట్లాడాలమ్మీ. ఆడుంటే ఫోన్ అమ్మీ. అమ్మ మాట్లాడుతుందట. నాతో ఉమ్. హలో. నా కూతుర్ని కాపాడినావు. నీకేం కావాలంటే అది కోరుకో. నా ఆస్తి రాసియమంటావా? నా ఇల్లు రాసియమంటావా? నా క్వారీలు రాసియమంటావా? బంగారం, డబ్బు ఏది కావాలంటే అది కోరుకో.
మీ దగ్గర చాలా ఆస్తి ఉందని తెలిసి మీ కూతుర్ని కాపాడలేదండి. దయచేసి ప్రతిదానికి విలువ కట్టకండి. మంచి మాట అన్నావుదమ్మా. ఎప్పుడైనా అవసరమైతే మాట్లాడుకో, ప్రాణం ఇస్తా. అలాగేనండి, మీ అమ్మాయికి ఇస్తాను, మాట్లాడండి. చెప్పమ్మా. నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చే తల్లి. ఆ ఇంటికి రానని చెప్పాను కదమ్మా. మీ పుట్టింటి వాళ్ళని పూర్తిగా వదిలేసి నువ్వు రాలేవు. చుట్టం చెప్పుగా కూడా ఆ ఇంటికి నేను రాలేను. నా మాట వినమ్మి. నేను మళ్ళీ చేస్తానమ్మా. బేబమ్మకి ఏమైనాదక్కా? ఎనీవే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నా బర్త్డేని నా డెత్ డే కాకుండా సేవ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, నా పేరు త్రిపుర. మా అమ్మ ముద్దుగా బేబమ్మ అని పిలుస్తుంది. మీ పేరు తెలుసుకోవచ్చా? అభిషేక్. నైస్ నేమ్. ఇంక నేను బయలుదేరుతానండి. కాఫీ తాగి వెళ్ళండి. ఒక ఇంపార్టెంట్ విషయం మీద తిరుగుతున్నాను. నాకు ప్రతి నిమిషం వాల్యుబుల్. అందుకే మళ్ళీ కలుస్తాను. అయ్యుండొచ్చు, బట్ నా లైఫ్ని సేవ్ చేసిన వ్యక్తికి కనీసం కాఫీ కూడా ఇవ్వలేకపోయినా వెలితి నాకుంటుంది. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. కాఫీ. ఓ, థ్యాంక్ యూ. కాఫీ ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది. మీ షర్ట్ జేబులో ఈ ఫోటో ఉంది. ఆ. ఎవరండి? నా భార్య. చాలా అందంగా ఉన్నారు. అవును, తను చాలా అందంగా ఉంటుంది. ప్రేమలోనూ, అణకువలోనూ, సాయంలోనూ, సంస్కారంలోనూ, అన్నింట్లోనూ అందంగా ఉంటుంది. అతి మంచితనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. తన నవ్వు చూస్తూ జీవితాంతం బ్రతికేయచ్చు. భార్య గురించి ఇంత బాగా చెప్పేవాళ్ళని నేనెక్కడా చూడలేదు. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం ప్రాణం ఇచ్చుకునేంతగా ప్రేమించుకున్నాం. కానీ ఆ దేవుడికి మా మీద కొంచెం కూడా జాలి లేదు. ఏమైంది? నా భార్య మిస్ అయింది. 1 వీక్ అవుతుంది. వాట్? ఎస్. మరి కంప్లైంట్ ఇచ్చారా? లేదు, తనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదనే కంప్లైంట్ ఇవ్వలేదు. అందుకే నేనే తనని వెతుక్కుంటూ బయలుదేరాను. ఒకరంటే ఒకరికి అంత ఇష్టం అంటున్నారు కాబట్టి మీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉండవు. మరి ఎలా మిస్ అయ్యారు? మీకెవరైనా శత్రువులున్నారా? శత్రువులు ఎలా పుట్టుకొస్తారో చెప్పలేం కదండి. మరి ఇప్పుడు ఎక్కడికని బయలుదేరారు? ఎక్కడుందో తెలియని భార్య కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. మీరిప్పుడు ఎక్కడుంటున్నారు? రోడ్ల మీద. తన గురించి తెలిసేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. నో, వద్దండి. నా జీవితాన్ని కాపాడారు, మీకు ఇంత చిన్న సహాయం చేయకూడదా? అది కాదండి, నా వల్ల మీకెందుకు రిస్క్? నా విషయంలో మీరు అలా అనుకోలేదు కదా. దయచేసి నా మాట కాదనకండి. సరే. థ్యాంక్స్.
అభి గారు మీకు మాట చెప్పనా? వారం రోజుల నుంచి భార్య కనిపించకపోతే ఏ మగాడైనా నెగిటివ్గా ఆలోచిస్తాడు. మీరు మాత్రం చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. మీ వైఫ్ చాలా లక్కీ అండి. నేను కేసును డీల్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు టెన్షన్ పట్టడం చూశానే గాని నేనెప్పుడు టెన్షన్ పడలేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక బ్రోతల్ హౌస్ కేస్ ఇన్ని ట్విస్టులతో నడుస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. భర్తతో పాటు వచ్చానన్నా భర్త లేడు. గెస్ట్ హౌస్ లో ఉన్నామని చెప్పావు. ఉన్నట్టు అక్కడ ఒక సాక్ష్యం గానీ ఆధారం కానీ లేవు. డెడ్ బాడీని చూశావు, నీ భర్త కాదంటున్నావు. కానప్పుడు ఆ బట్టలు వాచి ఎలా మ్యాచ్ అవుతాయి? అది కోఇన్సిడెంటల్ గా జరిగిందని చెప్పాను కదా సార్. నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? ఖచ్చితంగా నమ్మాలి సార్. అంటే ఆ ఐడి కార్డు కూడా అబద్ధమేనా? అబద్ధమే సార్. జరిగిందంతా ప్రీ ప్లాన్డ్ సార్. నా భర్త మాత్రం పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. అర్జెంటుగా నా కిరణ్ని కాపాడండి సార్. ఇప్పటి వరకు నీ మాటలు నమ్మాను. ఎప్పుడైతే ఆ శవాన్ని చూసి నా భర్త కాదని చెప్పావో అప్పటి నుంచి నీ మాటలు నమ్మటం మానేశాను. ఏది నిజమో ఏది అబద్ధమో తొందరలో తేలుస్తా. నేను చెప్పింది నిజం సార్. ఏయ్! పిచ్చి నా కొడుకులాగా కనిపిస్తున్నాను నీ కంటికి? గేమ్స్ ఆడుతున్నావా నాతో? బ్రోతల కేసు నుంచి బయటపడటానికి నాతో డ్రామాలాడుతూ కేసును డైవర్ట్ చేయొద్దు. మీరేమనుకున్నా నాకు అనవసరం. తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి నా భర్తని నాకు అప్పగించండి. ఇష్! ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. అప్పటి వరకు నాకు చిరాకు తెప్పించకుండా ఒకచోట సైలెంట్ గా కూర్చో. కూర్చో. వెళ్ళు. రా గాయత్రి. అది కాదు సార్. ఇంకోసారి రామ్మా రా. అసలు నువ్వు చెప్తుంది నిజమేనా? మీరొక్కరే నన్ను నమ్ముతున్నారని అనుకున్నాను. మీరు కూడా అనుమానిస్తున్నారా? జరుగుతున్నదంతా చాలా విచిత్రంగా ఉంది. మా ఊహకే అందనంత వింతగానూ ఉంది. నా భర్తని ఎక్కడన్నా కాపాడండి ప్లీజ్. గెస్ట్ హౌస్లో పెయింటింగ్స్ గురించి చెప్పింది. తరువాత కిరణ్ వేసుకున్న బట్టల గురించి, పెట్టుకున్న వాచ్ గురించి చెప్పింది. గెస్ట్ హౌస్లో పెయింటింగ్స్ లేకపోయినా డెడ్ బాడీ మీద తను చెప్పిన ఆనవాళ్లున్నాయి. అసలేం జరుగుతోంది? ఏమైంది సార్? నేనేం చేశాను? నన్నెందుకు కొడుతున్నారు? ఏమైందా? ఏమైందా? చూడు.